గజకేసరి యోగంతో వృశ్చిక రాశి వారికి అద్భుతం జరగబోతుంది. వృశ్చిక రాశి వారు గజకేసరి యోగంతో అద్భుతమైన ఫలితాలన్నీ పొందబోతున్నారు. అసలు గజకేసరి యోగంతో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఒకేలాంటి నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమైన జీవిత మార్గాల్లో తమను తాము కనుగొన్న ఇద్దరు వ్యక్తుల యొక్క అనేక నిజమైన కథల్ని మీరు చూసే ఉండవచ్చు. ఇది సమాంతరంగా ఆడుతున్న రెండు విధి కథ లాంటిది. ఒకరు సమృద్ధిగా ఆరోగ్యం, సంపద మరియు ప్రేమికుల కుటుంబంతో అలంకరించినప్పటికీ మరొకరు దురదృష్టకర పోరాటంలో చిక్కుకొని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో కనిపిస్తూ ఉంటారు. అదృష్టం ఒకరిని చూసి నవ్వుతుంటే మరొకరు కష్టాలతో సతమతమవుతూ ఉంటారు. ఎందుకు? వేద జ్యోతిష్య శాస్త్రం దానికి ఎటువంటి సమాధానం ఇస్తుంది? వేదం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవి శ్రేయస్సు వైపు ప్రమాణాలను తీసుకురాగలవు. జ్యోతిష్య శాస్త్రం కింద వివరించిన అనేక యోగాలు వర్ణిస్తూ ఉంటుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది గజకేసరి యోగం. ఇది అనేక యోగాలకి రాజు. గజకేసరి యోగం అనేది బృహస్పతి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు చంద్రుని నుండి 4వ, 7వ మరియు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. బృహస్పతి చాలా మంచి గ్రహం మరియు సంపదకి, జ్ఞానానికి మరియు పిల్లలకి వక్తగా పరిగణించబడుతుంది. అయితే చంద్రుడు హృదయం, మృదుత్వం, చలనశీలత, ఆనందం మరియు శ్రేయస్సు యొక్క కారక గ్రహం. ఈ రెండు గ్రహాలను జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత సన్నిహితులుగా పరిగణిస్తారు మరియు అవి కలిసి పనిచేసినప్పుడు అద్భుతాలైతే జరుగుతాయి. గజకేసరి యోగం ఏనుగు మరియు సింహం యొక్క కలయిక. గజ అనేది తెలివితేటలు మరియు జ్ఞానానికి ప్రతీక, అలాగే ఏనుగుని సూచిస్తుంది. అయితే కేసరి అనేది సింహాన్ని సూచిస్తుంది. ఇది అపరిమితమైన శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. ఈ యోగం ఒక వ్యక్తి జన్మ కుండలిలో ఏర్పడినప్పుడు వారు ఈ రెండు బలమైన శక్తుల కలయికను వారసత్వంగా పొందుతారు. ఈ యోగం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రతి 3 వ్యక్తుల్లో ఒకరిని మాత్రమే ఈ యోగం ఆకర్షిస్తుంది. గజకేసరి యోగం చాలా సాధారణమైనప్పటికీ కూడా మీ కుండలిలో ఉందా మీ పుట్టిన తేదీ ఆధారంగా గజకేసరి యొక్క క్యాలిక్యులేటర్ ఉపయోగించి కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ యోగం ఉన్న వ్యక్తికి తన వంతుగా చాలా ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. వారు తమ ప్రత్యర్థులను ఓడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తమ వృత్తితో ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఈ యోగం వల్ల వెనుకకు లాగగల అన్ని ప్రతికూల అంశాలు, నెగిటివిటీ అంతా కూడా సానుకూలంగా మారి ప్రయోజనకరంగా మారుతూ ఉంటాయి. మానవ జీవితంలోని ప్రధాన 3 అంశాలు ఏంటి అంటే విద్య, వృత్తి మరియు వివాహం. పుట్టిన తేదీ ఆధారంగా గజకేసరి యోగం యొక్క ప్రభావాన్ని చర్చించవచ్చు. ఈ గజకేసరి యోగం వల్ల మహిళలు పొందే ప్రయోజనాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గజకేసరి యోగం విద్యపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వాటి జ్ఞానం మరియు తెలివితేటల కలయికతో వారి విద్య కార్యకలాపాల్లో రాణిస్తారు. ఈ వ్యక్తులు జ్ఞానం కోసం సహజమైన తెలివి కలిగి ఉంటారు మరియు సంక్లిష్టమైన భావనలు గ్రహించడంలో నిష్ణాతులు అయి ఉంటారు. వారు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సామర్థ్యాలు మరియు సృజనాత్మకత ఆలోచన వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. గజకేసరి యోగం వల్ల విద్యార్థులకి అనేక అవకాశాలు ముందు వచ్చి పడతాయి. దీనివలన తరచుగా స్కాలర్షిప్లు, మార్గదర్శకాల నుండి గుర్తింపు మరియు బలమైన విద్య అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తాయి. గజకేసరి యోగంలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు మరియు దృఢ సంకల్పం కలిగి ముందుకు సాగే వైఖరిని కలిగి ఉంటారు. వారు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఉంటారు. వారు తెలివైన వారు మరియు పదునైన వారు. అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటారు మరియు ఆర్థిక వృద్ధి మరియు సమృద్ధిగా కెరియర్ అవకాశాలు, అలాగే ప్రతి ఒక్కరూ తమ వృత్తుల్లో అభివృద్ధి అయితే చెందుతారు మరియు వారి ఉనికిని గుర్తిస్తుంటారు. గజకేసరి యోగంలో వివాహం జన్మ నక్షత్రంలోని 7 వివాహాన్ని సూచిస్తుంది. ఆసక్తికరంగా గజకేసరి యోగం వల్ల జాతకుడు వివాహం యొక్క ఆనందాల ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అతను లేదా ఆమె ఉన్నత కుటుంబ నేపథ్యం నుండి జీవిత భాగస్వామిని కనుగొనవలసి ఉంటుంది. జాతకుడు వివాహం కోసం తన వంతు కోసం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు.
గజకేసరి యోగంతో జన్మించిన వ్యక్తులు కుటుంబ జీవితంలో అన్ని ఆనందాలను మరియు సుఖాలను ఖచ్చితంగా ఆనందిస్తారు. గజకేసరి యోగం లింగానికి సంబంధించింది కాకపోయినా గజకేసరి యోగం కలిగిన ఉన్న స్త్రీలు అనేక ప్రయోజనాలను పొందుకుంటారు. ఇది వారికి జ్ఞానం మరియు అయస్కాంతత్వం యొక్క శక్తివంతమైన సంతోషాన్ని అందిస్తుంది. వారు తరచుగా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. జీవితంలోని వివిధ అంశాల్లో వారిని ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం అంటే ఎంతో అద్భుతమైనదని చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో గ్రహాల కదలిక వలన గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. విదేశీయానం, వ్యాపార అభివృద్ధి, అలాగే విద్యలో గెలుపు ఇవన్నీ కూడా వీరిని వెంటాడుతూ వచ్చినట్టు వీళ్ళ కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ ఎన్నో విధాలైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలుగా కూడా జీవితంలో మంచి అద్భుతాలైతే జరుగుతూ ఉంటాయి. అద్భుతాలంటే సొంతింటి కళ, వివాహం కాని వారికి వివాహం నిశ్చయం అవడం, విద్యలో వెనుకబడిన ఏ పనులు అస్సలు ముందుకి కదలడం లేదా ప్రయోజనం ఉండడం లేదని బాధపడే వారికి ఈ గజకేసరి యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గజకేసరి యోగంలో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలనైతే పొందుకుంటూ ఉంటారు. వివాహం కాని వారికి వివాహం జరగడమే కాదు, వీరికి అద్భుతమైన ఫలితాలైతే దక్కుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇప్పటి వరకు వీరు ఎవరికైనా బాకీ ఇచ్చి ఆ డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ గజకేసరి యోగం అనేది అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుంది. ఈ గజకేసరి యోగం నుంచి మీరు అద్భుతమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ గజకేసరి యోగం ధనాన్ని ఆకర్షిస్తుంది. అలాగే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మీ పట్ల స్నేహభావంతో ఉంటారు. వారికి అవసరం మీ వల్ల వస్తుంది కాబట్టి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అదేవిధంగా గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళే మీ సహాయాన్ని అడగడానికి వస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. అనారోగ్య విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నా కూడా మీకు అద్భుతమైన ఆరోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఫలితాలు అయితే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గజకేసరి యోగంతో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకున్నారు కదా. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఎలా ఉంటే వృశ్చిక రాశి వారికి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే, ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని పక్కనే కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కని పెంచాలి. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు కూడా పైకి పెరిగేలా చూసుకోవాలి. కింద పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలవదు. అందుకే ఒక మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉండే కిటికీలోకి పెరిగేలాగా మీరు దాన్ని కట్టుకోవాలి. ఒక్కోసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆకులను వెంటనే కట్ చేయాలి. ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్లో ఆకులు ఉండేలాగా చూసుకోవాలి. శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. చాలామందికి ఈ విషయం తెలియదండి. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదండి, శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని పెట్టండి. అంతేకాదు, శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి. ప్రతి శుక్రవారం కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్కకు కట్టి అక్కడ దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది. అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి, వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి అస్సలు ఉండవు. మనీ ప్లాంట్ మొక్క ఒక రకమైన కుండీల్లో పెంచుతూ ఉంటారు. బ్లూ కలర్లో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు ఉండవు. అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్కను కుండీలో 11 రూపాయల బిళ్ళలను మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే
మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం అయితే కలుగుతూ ఉంటుంది. మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్య మూల ఉందనుకోండి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. వాయవ్య మూల మనీ ప్లాంట్ మొక్క మీరు ఇంట్లో పెంచుకుంటే వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలి అండి, కస్టమర్స్ బాగా రావాలి, గిరాకీ బాగా రావాలి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఆవరణలో మనీ ప్లాంట్ మొక్కను నాటండి. అప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది. అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్ 0, ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయి అని బాధపడే వాళ్ళు అప్పులు తొందరగా తీరాలంటే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో నైరుతిలో పెంచుకోవాలి. నైరుతిలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి. క్రెడిట్ కార్డు, ఈఎంఐ పేమెంట్ అనేవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కున పెంచితే ఉద్యోగం లేని వాళ్ళకు తొందరగా ఉద్యోగం వస్తుంది. ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క పెడితే మంచి జాబ్ వస్తుంది. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం అయితే కలుగుతుంది. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి ఆవరణలో అయితే పెంచుకోండి. ఫస్ట్ టైం మనీ ప్లాంట్ మొక్క తెచ్చినప్పుడు శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవాలి. లేదా మీ జన్మ నక్షత్రం ఎప్పుడో చూసుకోండి. లేదా మీ పేరును బట్టి ఒక నక్షత్రం వస్తుంది కదండి, దానిని మనం నామ నక్షత్రం అంటారు. ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా విశేషంగా కలుగుతుంది. శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు చుట్టిన తర్వాత శనివారం రోజు ఆ దారం తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి. ఇలా కట్టడం ద్వారా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. విశేషంగా ధన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. శుక్ర నక్షత్రాలంటే భరణి నక్షత్రం, అలాగే పూర్వాషాఢ నక్షత్రం, వీటిని శుక్ర నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల రోజులైనా సరే మనీ ప్లాంట్ మొక్కని ఫస్ట్ టైం తెచ్చి మీరు ఇంట్లో పెంచుకున్నారనుకోండి, ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల విశేషంగా ధనలాభాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ మొక్క పరంగా ఈ నియమాలు ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు పాటించండి. మీ సమస్యను బట్టి ఇంటి ఆవరణలో ప్రత్యేకమైన దిక్కులో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.